గుడ్ మార్నింగ్ మై డియర్ ఫ్రెండ్స్. నేను మీ శ్రీమాత్రే నమః. ఈరోజు మనం ఒక మంచి వీడియోతో మీ ముందుకు వచ్చానండి. ఏంటంటే ఈ వీడియోలో మనం ఏం తెలుసుకుంటామంటే ఏ వ్యాపారం చేస్తే మంచిదో మనకి ఈ వీడియోలో చూసిన తర్వాత మీకు అర్థమైపోతుంది. సరేనండి, నాకు ఒక చిన్న డౌట్ ఉంది, క్లారిఫై చేయండి. అదేంటంటే మన ఇంటికి వెళ్ళే దారి మీకు తెలుసా అండి? అంటే మీ ఇళ్ళకి వెళ్ళే దారి మీకు బాగా తెలుసు కదా. అంటే ఎలా వెళ్ళాలి, మన ఇంటికి వెళ్ళే దారిలో ఏమేమి షాప్స్ ఉన్నాయి, లెఫ్ట్ వెళ్తే తొందరగా వెళ్తామా, రైట్ వెళ్తే తొందరగా వెళ్తామా అనేది మీకు క్లారిటీ ఉంది కదా. ఏంట్రా వీడు వ్యాపారం ఏది మంచిదో చెప్తా అని చెప్పి అడ్రస్ గురించి చెప్తున్నారు, రూట్ల గురించి అడుగుతున్నారు అనుకుంటున్నారా? ఏం లేదండి, ఇక్కడ దానికి దీనికి సంబంధం ఉంది. అట్లాగే మనకి తెలియని అడ్రస్ గురించి మనం వెళ్ళేటప్పుడు గూగుల్ మ్యాప్ సెర్చ్ చేసుకుంటామా? అట్లాగే వచ్చే దోవలో మనకు కనపడే వాళ్ళని ఎట్లా వెళ్ళాలి, ఎలా వెళ్ళాలా, లెఫ్ట్ రైటా, యూటర్న్ తీసుకోవాలా, ఇవన్నీ అడుగుతాం కదా. అట్లాగే ఇప్పుడు ఇది ఎందుకు చెప్పానంటేనండి, మనం ఏ వ్యాపారం మంచిదో ఎట్లా మనకు అర్థమవుతుందంటే, ఇప్పుడు మనం ఇంటికి వెళ్ళేటప్పుడు మన ఇల్లుకి మనం ఎంత సేఫ్గా తొందరగా వెళ్ళిపోతామో ఆ రూట్స్ మనకు తెలుసు. అక్కడ వచ్చే షాపులు ఏంటో మనకు తెలుసు, ఆ షాపులో ఏం దొరుకుతాయో మనకు తెలుసు. ఎందుకు చెప్తున్నానంటే ఫ్రెండ్స్, మనం చేసే వ్యాపారం కూడా మన ఫాదర్స్ చేసిన వ్యాపారం, మన పూర్వీకులు అంటే మన ఫాదర్స్ చేసిన వ్యాపారాలు ఉంటాయి. అంటే ఏ కిరాణా స్టోరో, స్వీట్ షాపో, లేదంటే ఏదైనా బ్రిక్స్ బిజినెస్, లేదంటే ఐరన్ బిజినెస్, ఏవో మీ ఫాదర్స్ చేస్తుంటారు కదా. ఆ బిజినెసెస్ అంటే మీకు బాగా తెలిసే, అంటే మీ ఫాదర్లు చేస్తున్నారు కాబట్టి ఆ వ్యాపారాలు మీకు బాగా తెలిసి ఉంటుంది. వాటిలో ఎంతో కొంత నైపుణ్యం మీరు చిన్నప్పటి నుంచి చూస్తుంటారు. కాబట్టి నేను చెప్పేది ఏంటంటే, మనకి తెలిసిన వ్యాపారాల్లోకి అడుగుపెట్టినట్లయితే మనం తొందరగా ప్రాఫిట్స్ సంపాదించుకొని తొందరగా సక్సెస్ అనేది సాధించుకోగలము. ఎట్లాగైతే మన ఇంటికి మనం తొందరగా వెళ్ళగలము, మన ఇంటికి వెళ్ళే దారిలో మనకి ఏం ప్రోడక్ట్స్ ఉంటాయి ఎలా తెలుసో, అలాగే మన ఫాదర్స్ చేసిన బిజినెస్లో దానికి కావాల్సిన సరుకు ఎక్కడ దొరుకుతుంది, ఎటు వెళ్తే మనం తొందరగా వెళ్ళగలం, అట్లాగే మనకి ఆ వ్యాపారంలో అప్ అండ్ డౌన్స్ ఇవన్నీ మనకు తెలిసి ఉంటాయి. అట్లాగే మనకు తెలియని వ్యాపారం అనుకోండి, మనకు తెలియని రూట్ ఎలాగో అందరిని అడుగుతూ ముందుకెళ్లాల్సి వస్తుందో గూగుల్ మ్యాప్ సెర్చ్ చేసుకొని, అట్లాగే మనం తెలియని వ్యాపారంలోకి అడుగు పెట్టామనుకోండి, అట్లాగే ఉంటుందన్నమాట పరిస్థితి. అంటే మనం ఎక్కడ ఏ ప్రోడక్ట్ కొనాలో తెలియదు, ఆ కొత్త వ్యాపారానికి కలవాల్సిన మెలకువలు మనకి తెలియదు. అవన్నీ మనం వేరే వాళ్ళని అడగాలి. ఒకవేళ అడిగినా కూడా వాళ్ళు కరెక్ట్గా గైడ్ చేస్తారా లేదా అనేది తెలియదు. సో మై డియర్ ఫ్రెండ్స్, నేను చెప్పేది ఏంటంటే, మనకి అందరికీ తెలిసిన వ్యాపారం, మన ఫాదర్స్ చేసిన వ్యాపారంలోకి మనం అడుగుపెట్టినట్లయితే తొందరగా ప్రాఫిట్స్ అనేది తెచ్చుకొని సక్సెస్ తొందరగా చెవి చూడగలమని ఆశిస్తున్నారు. అలా కాకుండా మనకి తెలియని వ్యాపారంలోకి అడిగితే సక్సెస్ అవుతాము, కానీ కొంచెం టైం పడుతుంది. సో మై డియర్ ఫ్రెండ్స్, నేను చెప్పిన ఈ చిన్న పాయింట్, ఏ వ్యాపారం చేయాలనేది మీరే నిర్ణయం తీసుకొని ముందుకెళ్ళినట్లయితే సక్సెస్ అనేది మీకు త్వరగా వస్తుంది. సో ఈ వీడియో చూసినందుకు మీకు అందరికీ థ్యాంక్స్ అండి. నేను మీ శ్రీమాత్రే నమః.